గిరిజన బాలికల గురుకుల కళాశాలలోని విద్యార్థులను వేధిస్తున్న ప్రిన్సిపల్ మరియు సిబ్బంది. రంపచోడవరం బాలికల గురుకుల పాఠశాల నందు ఇంటర్ విద్యార్థులను వివిధ కారణాలకు సాకుగా చూపి క్రమశిక్షణ పేరుతోటి గుంజీలను తీయించి వేధించడంతో పాటుగా కొంతమంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. ఇక విద్యార్థుల తల్లిదండ్రులకు ఈ విషయం తెలిసి హుటాహుటిన అంబులెన్స్ లోని రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. విద్యార్థులపై ప్రిన్సిపల్ ప్రసూన మరియు ఫిజికల్ డైరెక్టర్ కృష్ణకుమారి ప్రతి చిన్న విషయానికి క్రమశిక్షణ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారని కన్నీటితో ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ ఇందిరా మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, ఆందోళన పడవలసిన అవసరం లేదని, వారిని డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచామని తెలిపారు. ఇటువంటి సంఘటనలు మరల పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు. ఎన్ని ఇచ్చారు మీకు? 100. ఇప్పుడు దాన్ని 6 రూమ్లో ఉన్నాం. మీ మేడం గారితో ఇప్పుడు మేము గొడవ పెట్టుకుంటే ఒక్కళ్ళు లేరు. ఉంటే అలాంటి వాళ్ళు ఉంటే మేము హాస్పిటల్కి తీసుకెళ్లే వాళ్ళం కదా. ఎవ్వరు లేరు, మీరు వెళ్ళిపోవచ్చు బయటకు అని చెప్పి మనం బయటకు గొడవ పెట్టుకుంటే పిల్లలందరూ చెప్పారు. అప్పుడు నువ్వు ఇలా బయటకు వచ్చావు ఈ రూపంలో 6 రూమ్ నుంచి. ఏం పేరమ్మా నీ పేరు? ఇక్కడ ట్రైబుల్ కోసం ఉత్తరించడానికి వచ్చి ట్రైబుల్ పిల్లల్లో ఇట్లా ఏదిస్తారా? ఏ గ్రూప్? పనిష్మెంట్ సెకండ్ సిఈసే కదా. సెకండ్ సిఈసీ నువ్వు తేలిపోయావమ్మా, ఇంకా ఎక్కువ తీసారంట కాదు. 200 ఇంకా ఉన్నారు రూమ్లో. స్టాప్ అంతా దొంగల్లా ఉన్నారు. 4 రోజుల నుంచి జరుగుతుందో తెలియదు. అమ్మా ఇంకా కూర్చుందే తల్లి, ఆ పాప కూడా కూర్చొని నుంచలేకపోతుంది. పాప ఒక స్టూల్ ఇవ్వండి, అక్కడ వెళ్తాం. ఒక స్టూల్ ఇవ్వండి. చదువులకు వచ్చినట్లేదు కష్టాలు. అడే ఆన్లైన్ బాగా ఫోన్ చేస్తున్నారు.
అయినా ఉన్న స్టాఫ్ ఎవరు ఉన్నారు, అయినా ఎవరు ఉన్నారో వాళ్ళని తీసుకోండి. ఈసారి మొత్తం స్టాఫ్ సంగతి మేము మిల్క్ లేట్గా వెళ్ళాం సార్, అంటే ఫాస్ట్గా వెళ్ళాం సార్, కానీ లాస్ట్ మాట్లాడుతున్నారని సీసీ కెమెరా లేని సైడ్ తీసుకెళ్ళి 100 సిటప్స్ తీర్చారు సార్. తర్వాత బాత్రూమ్స్ సార్ లేట్ అవుతుందని వాటర్ పట్టించుకుంటూనే 11 వరకు, తర్వాత పిలిచి 160 సిటప్స్ తీర్చారు సార్. తర్వాత క్లాస్లో సార్ మేము లాస్ట్ హాలిడే సార్, సెకండ్ సాటర్డే అంటే లాస్ట్ 4:30కి లాస్ట్ మినిట్లో మేము పడుకున్నాం సార్. కొంచెం అప్పుడు పడుకుంటే సార్ అప్పుడు కిందకి పిలిచి మళ్ళీ 100 సిటప్స్ తీర్చారు సార్. మేము 5th ఫ్లోర్ సార్, కానీ కిందకి రావడానికి చాలా పెయిన్ వస్తున్నాయి సార్. కానీ కూడా మేము చెప్పుకుంటా పేరెంట్స్ చెప్పాం సార్. పేరెంట్స్ చెప్తేమో వాళ్ళు ఏమనలేక టీచర్స్కి ఏం అడుగుతారని వదిలేసారు సార్ వాళ్ళు కూడా.